అమరాపురం గ్రామం ఎస్ఐ మరియు కమిటీ చైర్మన్ దేవరాజ్ గారికి స్వాగతం పలుకుతూ 1952లో శ్రీ బావాజీ ముకుందాస్ అంటే మా తాతగారు ఆయన తండ్రి గారి యొక్క పేరు పెట్టమని బావాజీ లక్ష్మణ్ దాస్ యొక్క పేరు పెట్టమని 9 ఎకరాల 38 సెంట్ల భూమిని కులమతాలకు అతీతంగా ధారాదత్తంగా అమరాపురం గ్రామం యొక్క విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ భూమిని దానం చేయడం జరిగింది. ఇదే స్కూల్లో చదువుకున్నాము. మా గురువులు అంటే శ్రీనివాసమూర్తి గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, చాలా మంది మా గురువులు కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాను. కానీ ఈ స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని చాలా మంది అధికారులు తెలియజేశాము. అంటే విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు ఈ యొక్క మెగా పేరెంట్స్ మీటింగ్ లో దాతలను అజెండాలో చేరుస్తూ ప్రతి ఒక్క దాతలకు ప్రత్యేకమైన ఒక మంచి సముచితమైన స్థానాన్ని కల్పించాలని ఆయన ఉద్దేశం చాలా మంచిదిగా ఉంది. కాబట్టి దాతలు అంటే మొత్తం అనంతపురం జిల్లాలో ఎంతమంది దాతలు ఉన్నా ఆ దాతల తరఫున నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకోవాలనుకున్నాము. 9 ఎకరాల 38 సెంట్ల భూమి దానం చేసిన తర్వాత ఆయన పేరు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? 1952 సంవత్సరం నుంచి ఆయన పేరు స్కూల్ బోర్డులో ఉంది. వాడు మేము అందించిన ఆర్డర్ కాపీలో ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ పేరు లేకపోవడం మా గ్రామం యొక్క కుటుంబ సభ్యుల యొక్క బాధ. ఇది అంటే చాలా దుర్భరమైన స్థితికి పోతా ఉన్నాం. మేము చాలా విషయాలు మాట్లాడుకుంటాం కానీ దాన్ని ఆచరణలోకి ఎవరు తీసుకురాలేము. ఈ విషయమై నేను జిల్లా కలెక్టర్ గారికి, డిఈఓ కృష్ణప్ప గారికి, ఆర్జేడి శ్యామ్ గారికి, డిఓ జాగ్రత్త రెడ్డి గారికి అందించాను. కానీ దానిపైన స్పందన నాకు ఇంతవరకు రాలేదు. విద్యాశాఖ మంత్రికి మేము లెటర్ పెట్టుకుంటే ఆయన ఒక కాపీని మాకు అందించాడు. జడ్పీ యొక్క స్కూల్ పేరును ఎందుకు మేము తీసేస్తున్నాం, దానికి గల కారణాలు ఏమంటే ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం. ఇది చాలా దురదృష్టమైన వాతావరణం ఎదుర్కొంటాం. ఎందుకంటే ఈరోజు బావాజీ లక్ష్మణ్ దాస్ ముకుందాస్ మేము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చాలా సహృదయంతో మంచి మనసుతో మా గ్రామంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే లక్ష్యంతో ఆ రోజు ఈ భూమి అందించినప్పుడు దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దాతలకు, ప్రతి ఒక్క అధికారులకు కూడా ఉంది. ఈ ప్లేస్ లో జూనియర్ కళాశాల కూడా ఉంది. ఈ 9 ఎకరాల 38 సెంట్ల భూమిలో జూనియర్ కళాశాల ఉంది, ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉంది. ఈ యొక్క భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా కూడా చేయడం జరిగింది. ఈ విషయమై నేను పై అధికారులు తీసుకుపోయాను కానీ స్పందించట్లేదు. ఈ విషయం కూడా నారా లోకేష్ గారు సభాముఖంగా ఆయన్ని అడుక్కుంటా ఉన్నాము. ప్రతి ఒక్క అధికారికి సవినయంగా చేతులు జోడించి ప్రార్థించుకుంటున్నాను. ఆయన పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. లేకపోతే ఇలా దాతల యొక్క మనోభావాలు, ఆయన లక్ష్యాలను దెబ్బతీయడం చాలా దారుణమైన పరిస్థితులు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల వద్దకు వస్తే మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 1,20,000 ప్రతి ఒక్క విద్యార్థి పైన గవర్నమెంట్ నాకు అందిస్తూ ఉంది. ప్రైవేట్ స్కూల్లో 60 నుంచి 30,000 వరకే ఉంది. కానీ ప్రతి ఒక్క విద్యార్థి పైన 1,20,000 పెట్టి స్కూల్ పుస్తకాలు కానీ, షూ కానీ, బట్టలు కానీ, అన్నదాన పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ అందిస్తూ ఉంది. దానికి చాలా సంతోషించాలి. గవర్నమెంట్ యొక్క విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ నుంచి చాలా మంది ఎక్కువ మంది అధికారులు ఉన్నత స్థాయికి పోయారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్లాన్ చేకూర్చాలని కోరుకుంటూ తక్కువ సమన్వయం ఉండడం వల్ల ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యాశాఖ మంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మంచి డ్యాన్స్
మాస్టర్. మరి అనకాపల్లిలో ప్రఖ్యాతిగాంచినటువంటి డ్యాన్స్ మాస్టర్ కూడా. మరి చాలా పాశ్చాత్య సంగీతానికి